గాడిలో పెట్టే విధంగా ముందుకెళ్తున్నాం అంటున్నారు. ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభోదయం. శ్రీనివాస్ చౌదరి గారు 10 నిమిషాలు అనర్గళంగా చాలా పథకాల గురించి, చాలా విషయాల గురించి, ప్రభుత్వం చేయబోతున్న పనుల గురించి, మేము ఇది చేస్తామని చెప్పడం గురించి చాలా వివరంగా విపులంగా చెప్పారు. అవన్నీ అమలు జరిగితే, అవన్నీ నిజాలైతే ఎంత బాగుండు, ఆ ఊహ ఎంత బాగుంది, ఆ రాష్ట్రం ఎంత బాగుంటది. కాకపోతే ఇక్కడ ప్రజలకు మనం ఏం మేనిఫెస్టో ఇచ్చాం, ఏమి హామీ ఇచ్చాం, ఆ ఇచ్చిన హామీ గురించి గురించి చెప్పుకొచ్చారు. వీటిని కూడా, వాటితో పాటు వీటిని కూడా మేము చెప్పాం క్యాలెండర్ రిలీజ్ చేయమని. ఇప్పుడు అమ్మఒడి డిసెంబర్ లో ఇచ్చామని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు. మేము ఇచ్చింది డిసెంబర్ లోనే, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన, మీరు 4గురికి ఇస్తాం 5గురికి ఇస్తామన్నారు, అది మీరు ఎప్పుడన్నా అమలు చేయండి, పర్లేదు. రెగ్యులర్ గా వచ్చే జూన్ లో వచ్చే, గత ప్రభుత్వం ఇచ్చిన రెగ్యులర్ గా వచ్చే జూన్ లో వచ్చే అమ్మఒడిని ఇప్పుడు ఆపేశారు. దానివల్ల ప్రజలు సఫర్ అవుతారు. కాబట్టి మీరు ఇవ్వరేమో అన్న అనుమానాలు వస్తాయి. దాన్ని కొనసాగిస్తూ మీరు కనుక డిసెంబర్ లో కొత్త జీవో తెచ్చి అందరికి ఇచ్చేది కనుక మీరు చేసినట్టయితే మీకు ఈ అనుమానాలు వచ్చి ఉండే కదా. అట్ ది సేమ్ ఇప్పుడు కూడా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామంటున్నారు. ఈ 100 రోజుల్లో డేట్ వైజ్ గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. క్యాలెండర్ రిలీజ్ చేస్తే అసలు మిమ్మల్ని మేము ప్రశ్నించాం. మిమ్మల్ని మేము మేనిఫెస్టో గురించి ప్రశ్నించాం. కాకపోతే చెప్పినవన్నీ, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మేనిఫెస్టో లేని అంశాలు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో గురించి 100 రోజుల్లో అమలు జరుపుతా ఉన్నారు. వాటిలాగానే వీటిని కూడా డీటెయిల్ గా కనుక మనం మేనిఫెస్టోలో కనుక అమలు డీటెయిల్ గా కనుక క్యాలెండర్ ఇస్తే వాటి గురించి చర్చించాం. అట్లానే దాడుల గురించి అరికట్టడం విషయంలో చర్చ జరిగింది అంటున్నారు. నిన్నగాక మొన్న, ఇది 3rd డే, 3వ రోజు దుర్గి మండలం నుంచి, మా జిల్లాలో దుర్గి మండలం నుంచి వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు వచ్చి తలదాచుకొని రైతుగా ఒక పని చేసుకుంటున్న వ్యక్తిని దారుణంగా ఆటోలో ఉంటే కుటుంబ సభ్యులను నరికి కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ఇంతవరకు ఆయన ఆచూకీ తెలపడానికి ఈ ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంది? ఇంతవరకు ఆయన ఆచూకీ తెలియలేదు. వాళ్ళు పేర్లతో సహా, కార్ నెంబర్ తో సహా, ఎవరెవరు వచ్చింది సహా కుటుంబ సభ్యులు చెప్తుంటే ఇంతవరకు వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేదు, పట్టుకోలేదు. ఆ వ్యక్తి బ్రతికున్నాడా, చనిపోయాడా, చనిపోతే బాడీ ఏమైంది అనేది కూడా, వాళ్ళని దోషులను కూడా ఇంతవరకు పట్టుకోలేదు. అంటే ప్రభుత్వం చెప్పడం చాలా చెప్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చాలా చూసాం. విజన్ 2020 అన్నారు, చాలా చెప్పారు. లిస్టు ఎక్కడైనా ఒక ప్రెస్ మీడియా దొరికినా, ఎక్కడైనా అధికారుల సమక్షంలో కానీ, ఎక్కడైనా కానీ ప్రచారం చేయడంలో, చెప్పడంలో ఆయనే సాటి. కానీ అమలు జరపడంలో, డెలివరీ మెకానిజంలో ఆయన చాలా వీక్. కాబట్టే చెప్పినవన్నీ అమలు జరుపుకుంటే 19లో అసలు విజన్ 2020 అమలు కాలేదంటారా? అంటే అప్పుడు విజన్ 2020 అన్నప్పుడు ఐటీకి సంబంధించి కానీ వీటి గురించి మాట్లాడుతుంటే ఏమవుతుంది ఇక్కడ అన్నారు. కానీ 2020 వచ్చేటప్పటికి ఏ విధంగా ముందుకెళ్ళింది అనేది మనం చూస్తున్నాం, కాదంటారా? ఇప్పుడు 2047 అంటున్నారు. ఇప్పుడు 47 అంటున్నారు. కాలక్రమేణా అమ్మా ఒక 50 ఏళ్ళు చరిత్ర పెట్టుకొని జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. జాతకాలు చెప్పేవాళ్ళు రాబోయే 50 ఏళ్లలో నువ్వు ముసలాడు అవుతావు అంటారు. 50 ఏళ్ళకు ముసలాడు కాక ఏమవుతారు? కాలానుగుణంగా జరిగే విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని న్యాచురల్ గా డెవలప్మెంట్ వచ్చే వాటన్నిటిని క్రోడీకరించుకొని అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా సంవత్సరాలు డేట్లు అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా మారుతున్నాయి కదా. మరి డెవలప్మెంట్ అనేది కూడా బీహార్ లోను, ఏపీలోను, గుజరాత్ లోను అన్నింటిలోనూ ఒకే రకంగా ఉండాలిగా. ఇప్పుడు నా అభ్యర్థన ఏంటంటే క్యాలెండర్ ఇమ్మని చెప్తున్నాం. ప్రజల తరపున, ఒక విపక్షం తరపున ప్రజలకి ఒక క్యాలెండర్ ఇచ్చేసి ఈ చెప్పినవన్నీ, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినవన్నీ నిజాలు చేయమంటున్నాం. చెప్పడం కాదు, అమలు జరిపి నిజాలు చేయండి. నిజాలు చేస్తే మంచిదే. చాలా మంచి కార్యక్రమాలు చెప్పారు, చేయండి. అమలు అవుతున్న పథకాలు చెప్పాను నేను, అమలు కాని పథకాలు చెప్పట్లా. చదివినిపించిన పథకాలన్నీ కూడా దాంట్లో సూపర్ 6 సంబంధించిన ఏమీ లేవని అని చెప్తూ ఉన్నారు.
ఉన్నాయమ్మా, ఉన్నాయి. అన్న ఏంటి? క్యాంటీన్ 15 నుంచి ఆల్రెడీ ఓపెన్ అయ్యి 15 నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఏంటి అలాగే ఏంటి? మీకు అన్నా సిలిండర్ కూడా క్యాంటీన్లో మేడం చేస్తున్నారు. అలాగే మీరు ఇంకోటి అడిగారు, తల్లికి వందనం. సంవత్సరంలోనే ఇంకోటి అన్నా క్యాంటీన్ తల్లికి వందనం. డొక్కా అక్కడ సీతమ్మ గారి పేరు ఇస్తున్నారు. డొక్కా సీతమ్మ గారి వీళ్ళని పేరు కూడా ఆపడానికి నేషనల్ లీడర్స్ పేర్లు చెప్పారు. ఉమ్, ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఒక్కటి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు లేదు. ఉమ్, ఇప్పుడు అమలు జరిపే వాటిలో ఉమ్. ఇప్పుడు పేదవాడికి అన్నం పెట్టేవారికి ఏ పేరే ఉంది సార్? డొక్కా సీతమ్మకి ఇవ్వాలని ఆలోచిస్తే మాకుంది. దాని మీద ఏం చేశాం? డొక్కా సీతమ్మ కార్యక్రమాన్ని అది పిల్లలకి నేను పదో చెప్పింది తరగతి కాదండి. కానీ అన్నం మధ్యాహ్నం అన్న ప్రభుత్వం భోజనం చెప్పింది. పెట్టామంటే పేరు మేము మధ్యాహ్నానికి ఈ అన్నానికి పథకానికి పెట్టాము. డొక్కా సీతమ్మ పేరు అర్థం చేసుకోండి. అన్నా క్యాంటీన్ వేరు, మధ్యాహ్నం విద్యార్థులకి భోజనం పెట్టే కార్యక్రమానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. జగన్ జాతీయ గోరుముద్ద నాయకుల అని చెప్పి గతంలో